అందరికి సబ్బాత్ షలోమ్. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలో నుండి యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదివిన తర్వాత దయాకర్ ప్రార్థన చేస్తాడు. మెసేజ్లో వెళ్దాం. వెలి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, జీవాధిపతి, యెహోవా మహిమోన్నతుడ, నిత్యగు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకొస్తుంటున్నాం. ఇదిగో తండ్రి, సబ్బాదినమున అయ్యా ఇదిగో తండ్రి ఇంతవరకు మనం స్తుతించి ఆరాధించి కీర్తించే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించేందుకు స్తోత్రం చెల్లించుకొస్తుంటున్నాం. ఈ సమయంలో తండ్రి వాక్యము ఇదిగో తండ్రి మీది నాయనానికి స్తోత్రములు అయ్యా, మాట మీది కాబట్టి ఇదిగో తండ్రి వాక్యం చేయడానికి మీ దాసుడు అయ్యా జనార్దనని అయ్యా నిలబడుతుంటుడుగా తనను మీ ఆత్మ అభిషేకించండి తండ్రి. నీ బోరగా, నీ సాధనగా, నీ పనిమట్టుగా వాడుకుని ఆయనానికి స్తోత్రము తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ఆత్మ ఇదిగో తండ్రి గలవారు చెప్పుచున్న మాట సంఘములు వినుగాక అన్నాను ఆయనానికి స్తోత్రములు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మతో మీ దాసుని అభిషేకించి మీ దాసు నోట మీ మాటలు ఉంచి మీరు పలికిస్తున్న మాటలను అయ్యా సంఘముగా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ మాటలు చేర్చుకొని వారి హృదయాంతరంగమును మార్చుకునే స్థితిగా ఉండడానికి సాయం చేయడానికి స్తోత్రము తండ్రి. అదే హృదయాలను సిద్ధపరచండి రాజానికి స్తోత్రములు. ఇదిగో తండ్రి నీ దాసుని నీ రాను చాటున మరుగు చేసుకొని నీ యొక్క సాధనగా మీ పనిమట్టుగా మీరు వాడుకొని మీ నామనికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ నీ బలిష్టమైన చేతుల్లో మీ దాసుని జనార్దనను పెడుతూ మానసికుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ దయాకర్ బ్రదర్. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇది కేబుల్ది బాగుంటుందా లేక వైర్లెస్ ఏదైనా ఒకటేనా? అంటే ఇది కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది, అందు గురించి అడుగుతున్నా. ఇది అటు ఇటు కేబుల్ డిస్టర్బెన్స్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిన్నటి దినమున మనం చూసుకున్న విధముగా మరి పర్ణశాల పండుగలో యాషోవా యెరూషలేముకు మందిరానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? సగము పండుగ అయిపోయిన తర్వాత. అయితే మరి కొందరు భక్తుల యొక్క అభిప్రాయము ఏంటంటే ఈ మెసేజ్ ఈ 14వ వచనం నుంచి 24వ వచనం ఉన్న మెసేజ్ 6వ దినమున సుక్కోతు పండుగలో 6వ దినము సాయంకాలం తీసుకున్నాడని మరి భక్తుల యొక్క అభిప్రాయం. ఓకే, ఏదేమైనా సగం పండుగ అయిన తర్వాత మహావిశ్రాంతి దినంకు ముందే యాషోవా మెస్సయ్య ఈ యొక్క మెసేజ్ తీసుకుంటున్నారు. ఏమని చెప్తున్నాడు? వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. అంటే వెలిచూపును బట్టి అంటే దాని అర్థం ఏంటంటే పైన చూసిన దాన్ని బట్టి పైన చూసి మీరు తీర్పు తీర్చొద్దు. సత్యమేందో న్యాయమేంటో అంతరంగంలో నుంచి పరిశోధించి న్యాయమైన తీర్పు తీర్చాల తప్ప మీరు ఏదో పైన విషయాలను చూసి మీరు తీర్పు తీరుస్తున్నారు అని ఇక్కడ ఒక 6 విషయాలు చెప్తున్నాడు. ఏంటేంటి వారు పైన చూస్తున్నవి? ఈ లోకములో మనుషులు వేటి చూస్తారు. ఈ యొక్క చిన్న పారాగ్రాఫ్లోనే 6 విషయాలు పరలోకపు తండ్రి యాషోవా మెస్సయ్య ఉపదేశిస్తున్నాడు. ఇక్కడ 7వదిగా దానికి ఫైనల్గా ఈ కొటేషన్ ఇస్తున్నాడు. ఏంటంటే మీరు పైన చూసి మీరు తీర్పు తీర్చకండి. మీకు న్యాయమైన గ్రంథము ఉంది కదా, సత్య గ్రంథం మీకు ఉంది కదా, సత్య గ్రంథాన్ని సరిగ్గా పరిశోధించాలి కదా. మీరు సత్యగ్రంథాన్ని సరిగ్గా పరిశోధించి లోతుల్లోకి వెళ్ళి
మీరు తీర్పు తీర్చబడతారని గుర్తెరిగి మీరు న్యాయమైన తీర్పు తీర్చండి తప్ప మనుషుల మెప్పు గురించో మనుషుల ఘనత గురించో మీరు తీర్పు తీర్చొద్దు అని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఏంటి అంటే మొట్టమొదటిది ఏంటంటే అసలు అనుకుంటున్నారు వాళ్ళు ఏంటి, ఈయన చదువుకోలేదు కదా, ఈయన వడ్రంగి అతని కుమారుడు కదా, ఈయనకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఈ జ్ఞానం ఎక్కడిది ఈయనకు అని తలలు పట్టుకుంటున్నారు. వాళ్ళకి అర్థం అవ్వడం లేదు. ఎందుకంటే బాల్యం నుంచే ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవారు అనేకులు ఉన్నారు. కానీ యాషోవా మెస్సయ్య వారు ఉపదేశిస్తున్న ఉపదేశాలను చూసి వీరికి మతిపోతుంది. ఎలా వచ్చింది ఇతనికి ఈ జ్ఞానము? 15వ వచనం చూస్తే, యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చనని చెప్పుకొనిరి. ఏంటి, ఈయన చదువుకోలే కదా. సో ఎందుకంటే వాళ్ళ ఎదుట పెరుగుతున్నాడు, నజరేతులో పెరుగుతున్నాడు. ఆయన జన్మించింది బెత్లెహేములో అయినప్పటికీ ఆయన పెరుగుతుంది నజరేతులో. సో ఆయన ఈడు పిల్లలతో ఆయన ఆడుకుంటూ 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యెరూషలేముకు వెళ్ళాడు తల్లిదండ్రులతో కలిసి. దేని గురించి వెళ్ళాడు? పస్కా పండుగ గురించి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు పండుగ చూసుకున్నారు. ఆ జనసంఖ్య అయిపోయింది, పండుగ ముగించుకొని వెళ్ళిపోతుంటుంటే 12 సంవత్సరాల బాలుడు, అంటే అప్పుడే యవ్వనములో అడుగు పెడుతున్నాడు. బాల్యదశ ముగించుకొని యవ్వనంలో అడుగు పెడుతున్నాడు. అప్పుడు ఆ మందిరంలో చేరి శాస్త్రులతో పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు. ఇది తల్లిదండ్రులు ఏమనుకున్నారు, మాతో పాటు ఈ మెసేజ్ ఐ థింక్ 3rd డే అనుకుంటాను, మెసేజ్లో పాటుగా తీసుకున్నాడు మన సహోదరు రవి తమ్ముడు. అయితే అక్కడ వారితో డిస్కస్ చేస్తున్నాడు, వారిని క్వశ్చన్స్ వేస్తున్నాడు. ఎంత వయసు అయిన బాబుది? 12 సంవత్సరాల వయసు. లూకా సువార్త 2వ అధ్యాయము 40-42 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయము. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, ఎలోహిం దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. సో వారు దేని గురించి వెళ్ళారు? వాడుక, వారి పితరులకు యెరూషలేముకు వెళ్ళి పండుగ ఆచరించడం. అప్పుడు ఆయన వయసు 12 సంవత్సరాలు. అయితే ఆయన ఎవరి దయలో ఆయన వర్ధిల్లుతున్నాడట? సృష్టికర్త అయిన ఎలోహిం యొక్క దయలో ఆయన వర్ధిల్లుచున్నాడు. ఆయన జ్ఞానము చేత నింపుచున్నాడు, ఆయన దయ చేత ఆయన నింపుచున్నాడు. అయితే అక్కడ ఏం చేస్తున్నాడు? వారిని చాలా క్వశ్చన్స్ వేస్తున్నాడు. గొప్ప గొప్ప వయసు గల వారిని, ఆ యాజకులను, ప్రధాన యాజకులను, సో అక్కడ ఉన్న శాస్త్రులను అనేక ప్రశ్నలు వేస్తుంటే ఆయన ప్రశ్నలకు వీరు జవాబు చెప్పలేక తికమక అయిపోతున్నారు. ఏంటి అబ్బాయి, ఏంటి ఇతను, ఈ జ్ఞానం ఎంత, ఈయన వయసు ఎంత, అసలు ఏం చదువుకున్నావు బాబు అని అడిగారు. స్కూల్కి వెళ్తే కదా, బీద కుటుంబంలో, మరి రాజుల వంశంలో, ఒకప్పుడు రాజుల వంశమే, దావీదు రాజు వంశమే. కానీ యోసేపు గారు మరి ఎప్పుడైతే మరియమ్మను చేర్చుకున్నాడో వారి బంధువులంతా ఆయనను, నాయన బాబు నువ్వు దూరంగా ఉండు, ఎందుకు, వాళ్ళ దృష్టిలో ఏంటి, ఒక అపవిత్రురాలను నువ్వు పెళ్లి చేసుకున్నావని. కానీ ఆయనకు తెలుసు, గాబ్రియేలు దూత ఆయనతో మాట్లాడాడు, అది చెప్తే నమ్మడం లేదు. సో కాబట్టి వాళ్ళ ఒక వృత్తి, కార్పెంటర్ వృత్తి నేర్చుకొని ఆ పనిలో ఉంటూ పోషించుకుంటున్నాడు కుటుంబాన్ని. సో యాషోవా మెస్సయ్య కూడా బాల్యదినం నుంచి తండ్రికి సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఎలా వచ్చింది ఇతనికి జ్ఞానం? 46వ వచనం చూస్తే అదే 2వ అధ్యాయము. 3 దినములైన తర్వాత ఆయన యెహోవాలయములో ఎవరి మధ్యలో కూర్చున్నాడు? బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును హల్లెలూయా. సో ఏంటి బాబు ఇతను అడుగుతున్న మాటలు ఏంటి, ఆ క్వశ్చన్స్ ఏంటి, దానికి జవాబులు ఏంటి అని సో వీరందరూ విస్మయం అందుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు వీరంతా. ఏంటి ఈ జ్ఞానం ఎలా వచ్చింది ఈ బాబుకు?
సో అంటే ఎవరి దయలో ఆయన వర్ధిల్లుతూ వస్తున్నాడు? బాల్యము నుంచే పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించబడి ఆ జగత్తు రక్షకుడు సృష్టికర్త తానే లోకరక్షకుడుగా వచ్చాడని వారు గ్రహించలేకపోతున్నారు. కానీ ఆయన ప్రజ్ఞను బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి, మరి 12 సంవత్సరాల వయసు నుంచే ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి 33 సంవత్సరాల వయసులో ఇంకెంత జ్ఞానం ఉంటుంది? సో ఇక్కడ ఈ సగం పండుగ అయిన తర్వాత వీళ్ళు చెప్తుంటే అసలు ఎలా అయినా ఈ జ్ఞానము, ఎలా ఈ విద్య వచ్చింది, ఇలా చదువుకున్నవాడు కాదు కదా అని వారు అనుకుంటున్నారు. అందుకే ఒక మాట, మరి వారికి తెలియదని కాదు, ప్రవక్త అయిన ఇర్మియా బాలుడుగా ఉన్నప్పుడే మరి ఈయన ఒక ప్రవక్తగా వాళ్ళు అంగీకరించవచ్చు కదా? కాదు, ఒక ఎన్నిక లేని కుటుంబం నుంచి వచ్చాడు. లోకంలో కూడా మనుషులు ఏం చూస్తారు? వారి ధనమును, వారి ఐశ్వర్యమును, వారి యొక్క హోదాను, ఇవన్నీ చూస్తారు. వారేంటి అని. కానీ పరలోకపు తండ్రి బీదలది ఆయన రాజ్యం అన్నాడు తప్ప ధనవంతులది ఆయన రాజ్యం అని చెప్పలే. అయితే ఇక్కడ ఇర్మియా భక్తుడి గురించి ఒక మాట మనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని మాటలు చూసుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. హల్లెలూయా. ఏమంటున్నాడు పరలోకపు తండ్రి? నాయనా బాబు, నేను నిన్ను గర్భంలో ఉన్నప్పుడే ప్రతిష్ఠించుకున్నాను. కాబట్టి ఇంతకుముందు కూడా ఒక మెసేజ్లో నేను చెప్పాను, ఈ లోకంలో కారణ జన్ములు కొందరు ఉంటారు. ఆ కారణ జన్ములను ఆ పరలోకపు తండ్రి గర్భంలోనే వారిని ప్రతిష్ఠించుకుంటాడు. నే బాలుడను, మాటలాడ శక్తి చాలదు అని యెహోవాకు నేను విన్నవించగా, నే బాలుడను, మాటలాడ శక్తి చాలదు అని నేను యెహోవాకు విన్నవించగా, నీ నోట నా మాటలను ఉంచానంటివి, నా నోరును ముట్టి పంపి దీవించితివి. నీ నోట నా మాటలను ఉంచానంటివి, నా నోరును ముట్టి పంపి దీవించితివి. యెహోవా వాక్కు నాకు తెలిపెను, భయపడకుమని. జగత్తుకు పునాదులు వేయబడక మునుపే, తల్లి గర్భములో నిన్ను రూపించక మునుపే, జగత్తుకు పునాదులు వేయబడక మునుపే, తల్లి గర్భములో నిన్ను రూపించక మునుపే, నా గ్రంథపు చుట్టలో నీ పేరును లిఖించి, నా గ్రంథపు చుట్టలో నీ పేరును లిఖించి, చేతిలో చెక్కుకుంటివి. జగత్తుకు పునాదులు వేయబడక మునుపే, తల్లి గర్భములో నన్ను రూపించక మునుపే, జగత్తుకు పునాదులు వేయబడక మునుపే, తల్లి గర్భములో నన్ను రూపించక మునుపే, నీ గ్రంథపు చుట్టలో నా పేరును లిఖించి, నీ గ్రంథపు చుట్టలో నా పేరును లిఖించి, నీ కృపగల చేతిలో నన్ను చెక్కుకుంటివి. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరలోకపు తండ్రితో భక్తుడు విజ్ఞాపన చేసుకుంటున్నాడు. ఇర్మియా, అయ్యా నా మాటలాడ నాకు శక్తి చాలదు, నేను బాలుడను, నేను ఏం మాట్లాడేది వెళ్ళి చెప్పేదంటే, నాయన బాబు, నిన్ను గర్భంలో పడకమునిపే నేను ప్రతిష్ఠించుకున్నా, నీ నోట నా మాటలు ఉంటాను, నువ్వు వెళ్ళి నిలబడంతే. మోషే ఏమంటాడు? నాయన నేను నత్తివాడను, నాకు వాక్చాతుర్యము లేదు, ఇంకెవరన్నా పంపించండి అంటే, నాకు తెలియదా
నీకన్నా మంచిగా మాట్లాడగలిగేవాడు మీ అన్న అహరోన్ అని నాకు తెలియదా? తెలుసా లేదా నాకు? మరి తెలిసిన తర్వాత నేను మీ అన్నను పంపించకుండా నిన్నెందుకు పంపిస్తున్నా? నీ నోట నా మాటలు ఉంచుతాను, నీవు నీ అన్నకు మాటలు అందించాలి. నీ అన్న మాట్లాడతాడు చివరిగా. నేను నీ నోట నా మాటలు ఉంచుతాను, అప్పుడు నీ మాటలు మీ అన్నయ్యకు అందించాలి. మీ అన్నయ్య ఫరోతో మాట్లాడతాడంట. పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి లోకంలో మరి వాక్య జ్ఞానమో లేక వాక్చాతుర్యమో తెలివితేటలనో ఆ పరలోకపు తండ్రి చూడడు, వారి అంతరంగాన్ని చూస్తాడు. అయితే ఇక్కడ ఆ ప్రవక్తలు ఎందరో వచ్చి ప్రకటించారు, కానీ వాళ్ళు ఏ ప్రవక్తను వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇజ్రాయేలీలు ప్రవక్తలను చంపుతూ వచ్చారు. మరి ఇక సాక్షాత్తు సృష్టికర్త వస్తే, మరి ఒక బీద కుటుంబంలో నుంచి జన్మించి వస్తే, ఒక బీద పరిస్థితులు వస్తే ఇంకెలా వారు ఏమనొచ్చు? వారికి తెలుసు మెస్సయ్య వస్తాడు అని. ఎక్కడి నుంచి? దావీదు వంశం నుంచి వస్తాడని తెలుసు. ఇంకెక్కడి నుంచి వస్తాడని తెలుసు? బెత్లెహేములో నుంచి వస్తాడని తెలుసు. ఆయన దావీదు వంశంలోనే జన్మించాడు, బెత్లెహేము పురంలోనే జన్మించాడు. అక్కడ ఉన్న ఆ హేరోదు రాజును బట్టి ఐగుప్తుకు వెళ్ళి, ఐగుప్తు నుంచి మళ్ళీ ఇజ్రాయేల్ దేశంకి వచ్చి, సో బెత్లెహేముకు వెళ్ళబోతుంటుంటే నాయన యోసేపు బెత్లెహేముకు వద్దు, అదిగో నజరేతుకు వెళ్ళు అని నజరేతుకు పంపించాడు. కాబట్టి సో ఇక్కడ వారు ఏం ఆశ్చర్యపోతున్నారు, ఈయనకి జ్ఞానము ఎలా వచ్చింది? సో కాబట్టి పరలోకపు తండ్రి చెప్తున్నాడు. సో ఇర్మియా లాంటి ఆయన కూడా ఒక బాల్య దినములో 7 సంవత్సరాల వయసులోనే ఆయన ద్వారా ఇజ్రాయేళ్లకు హెచ్చరికలు చేపిస్తాడు. ఇజ్రాయేళ్లకు ఆయన తీర్పులు ప్రకటింపజేస్తాడు 7 సంవత్సరాల వయసులోనే. కాబట్టి సో ఆయన నోట ఉంచేది కాబట్టి ఆ పరలోకపు తండ్రి యొక్క మాటలు. మరి ఇక్కడ యాషువా మెస్సయ్య కూడా అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, 16వ వచనం. అందుకు యాషువా, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. నాయనా, మీరెందుకు అనుకుంటున్నారు? మీరెందుకు సంశయపడుతున్నారు? నేను చెప్పే బోధ నాది కాదయ్యా, నన్ను పంపిన. అంటే ఈ సృష్టిలో ఏ మానవుడైనా, ఏ బోధకుడైనా, ఏ ఉపదేశకుడైనా ఏమనాలి అంటే అంతరంగంలో నుంచి, మళ్ళీ నేను చెప్పేది ఏమనాలి అంటే, అయ్యా నాకు ఈ జ్ఞానము నాది కాదు, నేను ఆయన పాదాల చెంత, ఆ పరలోకపు తండ్రి యొక్క పాదాల చెంత నేను కన్నీరు కారుస్తుంటే ఆయన తన మాటలను నా నోట ఉంచుతున్నాడు. నేను ఊరికే ఒక పనిముట్టును, ఒక పాత్రను. కానీ ఈ లోకంలో చాలామంది ఏమనుకుంటారు, సో నేను చాలా డిగ్రీలు చదివాను, చాలా పిహెచ్డీలు చేశాను, నేను బీటీహెచ్లు, ఎంటీహెచ్లు, రెవరెన్స్, ఇలా రకరకాలుగా బిరుదులు పెట్టుకొని రకరకాల చదువులు చదివాము. అయితే అలనాడు కూడా సేమ్ అదే జరిగింది. యాషువా మెస్సయ్య తన శిష్యులు 12 మంది నేర్చుపారు చేసుకున్నప్పుడు వారందరూ ఎవరట? విద్య లేని పామరులు, జాలరులు, చేపలు పట్టుకునేవారు. చేపలు పట్టుకుని, నాయనా మీరు చేపలు పట్టుకు, ఆ చేపలు వదలను, ఆ వలను వదలండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తాను. ఎక్కడికి? చేపలను బట్టి ఏం చేస్తారు? వలలో వాటి చంపుకొని తింటారు. చేపలను పట్టి వలలో చంపుకొని తింటాం, ఎవరన్నా తినడానికి అవి. కానీ మనుషులను పట్టే జాలర్లు మనుషులను బట్టి ఏం చేస్తారు? జీవములోనికి నడిపిస్తారు. మనుషులను పట్టే జాలర్లు ఏం చేస్తారు? జీవములోనికి, నిత్య మార్గములోనికి. కాబట్టి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తాను, ఆ వలలు వదిలేసి వచ్చేయండి. అంతే, ఆ మాట నమ్మారు, బయలుదేరారు. ఇంకే చాలా, అసలు ఒక్కొక్క వల కొన్ని లక్షల విలువ చేసేది ఉంటుందంట. కొన్ని లక్షల విలువ ఒక్కొక్క పెద్ద వలలు, అంటే ఈ రోజుల్లో లక్షలు, మరి ఆ రోజులలో అవి ఎలా దీనికి సమానమైన విలువ ఉంటుంది అప్పుడు కూడా. కాబట్టి ఆ వలలన్నీ వాళ్ళు వదిలేసి వాళ్ళు బయలుదేరారు. అందుకే ఏం చెప్తున్నాడు? నేను చెప్పే బోధ నాది కాదు. ఇదే మాట అపోస్తలుడైన సౌలు కూడా అంటాడు ఒక మాట. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయముతో కానీ ఎలోహి మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యాషువా మెస్సయ్యను, అనగా మ్రానువేయబడిన యాషువా మెస్సయ్యను తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. సౌలు గారు ధర్మశాస్త్రమును గమలియేలు పాదములేదో నేర్చుకున్న తను, ధర్మశాస్త్రంలో మంచి దిట్ట, అయినా కూడా తనను తాను తగ్గించుకొని ఏమంటున్నాడు? అయ్యా
నేను వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏదో వాక్చాతుర్యంతోనూ లేదా ఏదో నేను నానా రకాల కథలు చెప్పావు, నేను మిమ్మల్ని ఏదో ఆకర్షించడానికి నేను లేని ఏది కల్పించి చెప్పలేదు. నేను ఎవరి గురించి ప్రకటించినాను? మనందరి గురించి బలియాగమైన, మన గురించి ప్రాణము పెట్టిన ఆ యాషువా మెస్సేను గురించి తప్ప నేను ఇంకా వేరే ఏది చెప్పలేదు. మరియు 3వ వచనం, బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. ఒక సైన్యాధిపతి ఆయన, మరి అధికారుల చేత అధికారం పొందుకొని దమస్కు వెళుతున్న వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు? నేను బలహీనంగా, అంటే నేను తగ్గించుకొని, నేను భయముతోని, నేను వణుకుతోని మీ మధ్యలో ఉన్నాను. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక ఎలోహిం శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మయు ఎలోహిం శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించితిని. నేను తీయటి మాటలతోనూ నేను మిమ్మలను మీకు ఆకర్షించుకోవాలని చెప్పలేదు. సో పరిశుద్ధాత్మ నన్ను ఏ విధంగా నడిపిస్తూ ఉంటుంటే, పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఏ మాటలు ఉంచుతుంటే ఆ మాటలనే చెప్పాను తప్ప నేనేదో వాక్చాతుర్యంతో లోక జ్ఞానంతో నేను మీ వద్దకు రాలేదు. కానీ ఈ రోజులలో సో అలాంటి వాక్చాతుర్యమును చూస్తారు, అలాంటి లోక జ్ఞానమును చూస్తారు, అలాంటి మాధుర్యమైన కథలను చూస్తారు. కానీ పరలోకపు తండ్రి యాషువా చెబుతున్నాడు ఒక మాట, ఎవరైతే ఆయన పరలోకపు తండ్రి యొక్క బోధను బోధిస్తారో వారు నేను ఆ విధంగా వచ్చిన వాడను అని చెప్తున్నాడు. ఇంకొక 3వ మాట, యోహాను సువార్త 7వ అధ్యాయంలో, ఎవడైనను 17వ వచనం, ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ ఎలోహిం వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించున్నానో వాడు తెలుసుకును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. సో నాయనా, నేను నా స్వకీయ మహిమ గురించి నేను చెప్పడం లేదు ఇక్కడ మీకు. జ్ఞానయుక్తమైన మాటలు వాక్చాతుర్యంతో నేను చెప్పడం లేదు. సో అంటే ఈ లోకంలో ఏముంటారన్నట్టు జనులు, అబ్బా ఎంత జ్ఞానంతో బోధిస్తున్నాడు, ఎంత తెలివి, ఎంత వాక్చాతుర్యం, ఇలాంటి మెప్పు కోరుకుంటారు జనాలు ఇలాంటి మెప్పును కోరుకుంటారు. కానీ నేను నా స్వకీయ మహిమను నేను కోరుకోవడం లేదు నాయన. అయితే ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎందుకంటే ఈ లోకంలో ఎంత గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు అంటే, మహాజ్ఞానము కలిగిన వారు ఉన్నారు, మనకన్నా ఎన్నో రెట్లు జ్ఞానం కలిగిన వారు. అయితే ఫరో అనే పేరు అసలు ఎలా వచ్చింది? ఆ ఐగుప్తులను పరిపాలించే రాజుకు ఫరో అనే పేరు అసలు ఎలా వచ్చింది? అసలు ఎలా అతను ఫరో అయ్యాడు? ఫరో అంటే అసలు అర్థమైంది? ఇది ఎప్పుడు నేను చెప్పినట్టున్నాను, చెప్పాను ఎప్పుడన్నా? చెప్పానా? ఓకే సరే, చూడండి, మొత్తం విన్న తర్వాత చెప్పండి నేను చెప్పానో లేదో. నేనైతే చెప్పలేదు అనుకుంటున్నాను. అయితే ఆ ఫరో అనే పేరుకు అర్థం ఏంటంటే జ్ఞాననిధి అంటారు కదా. చిన్న పిల్లలు వాళ్ళు అప్పుడే 1.5 years 2 years 2.5 3 years పిల్లలు వాళ్ళు చాలా తెలివిగా జ్ఞానయుక్తంగా మాటలు వాళ్ళు జవాబులు చెప్తుంటే, అమ్మో వీడు మాటల పుట్ట అంటారా, అమ్మో ఏంటి అని చిన్నపిల్లల గురించి మనం చెప్పుకుంటుంటాం. కానీ ఇక్కడ రికయోను అనే వ్యక్తి చాలా చాలా తెలివి గలవాడు, చాలా అందగాడు, మంచి ఎత్తరి, కానీ పాపం చాలా బీదవాడు. వేరే దేశం నుంచి, ఆఫ్రికా దేశం నుంచి ఆ ఈజిప్ట్కి వచ్చాడు. సో వచ్చిన తర్వాత ఇక్కడ, ఎందుకంటే ఈజిప్ట్లో చాలా ధనికమైన దేశం, అది చాలా మంచి శ్రేష్టమైన పర్ఫ్యూమ్స్, ఆ నైలు నది ప్రాంతంలో శ్రేష్టమైన పంటలు పండే డ్రై ఫ్రూట్స్ కానీ శ్రేష్టమైన పర్ఫ్యూమ్స్. సో ఇక్కడ ఏదైనా ఒక వ్యాపారం చేసుకుని నేను బ్రతుకుతానని వస్తాడు. వచ్చిన తర్వాత సరే తన జ్ఞానాన్ని వెళ్ళి ముందుగా ఏం చేస్తాను, ఆ రాజు దగ్గర ప్రదర్శిస్తాను. నా జ్ఞానాన్ని నేను ప్రదర్శిస్తే రాజు మెచ్చుకొని నాకు ఏదన్నా ఒకటి తన ఉద్యోగం ఇవ్వచ్చు, లేకుంటే ఏదైనా వ్యాపారం నాకు అప్పగించవచ్చు అని అక్కడ
ఉన్న అధికారులను అడిగితే, నాయన మా యొక్క రాజుగారు సంవత్సరానికి ఒక్క రోజు వస్తారు, సంవత్సరానికి ఒక్క రోజు వస్తారు. అందరూ మరి వారి యొక్క విన్నపాలన్నీ సో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంటారు, ఎందరు చెప్పుకోగలుగుతారో అంతవరకు. అప్పటికి ఇంకా ఈయనకు నీరు కారిపోయాడు. ఇంకా ఆయన రావాల్సిన సమయం 8 నెలలు ఉంది. అప్పటికి 4 నెలల ముందే వచ్చాడట. 8 మాసాలు ఉంది. ఎలా నేను 8 మాసాలని ఆ రాత్రి ఇంకా ఆలోచించుకుంటూ ఓ పాడుబడ్డ ఇంట్లో ఉపవాసంతో తినడానికి ఏమీ లేదు, ఏదో నీరు తాగి పడుకొని ఆలోచించాడట. సో రేపు నేను సరే ఇక్కడ కూరగాయల వ్యాపారం చేస్తానని వెళ్ళి మార్కెట్కి వెళ్ళి సరుకులని కూరగాయలు కొన్ని ఏదో కొంత డబ్బు ఉంది తన దగ్గర, కూరగాయలు తెచ్చి అమ్మాలో చూసినప్పుడు వారంతా ఏం చేశారట, ఇతన్ని కొట్టి అవన్నీ లాక్కెళ్ళిపోయారు. ఎవరు డబ్బులు ఇవ్వలేదట. మేము కొంటున్నాం అడిగారు, ఏదో ఒకటి ఎంత రేట్ ఎంత అనో లేకుంటే ఏదో అడిగారు. ఎవ్వరు డబ్బులు ఇవ్వకుండా అన్నీ ఇక ఆ ఉన్న డబ్బు కూడా వెళ్ళిపోయింది. ఇంకేం చేయాలని మళ్ళీ ఏడుస్తూ అదే పాడుబడ్డ ఇంట్లో పడుకున్నాడట. ఒక ఆలోచన వచ్చిందట, సరే ఈ ఆలోచన అమలు చేస్తానని సో కొందరి బలవంతుల దగ్గరికి ఒక 20 మందిని తెచ్చుకున్నాడట. 20 మంది బలవంతులను తెచ్చుకొని బాగా మంచి వాళ్ళకు ఆయుధాలు, వాళ్ళకు గుర్రాలు ఉన్న వాళ్ళు తెచ్చుకొని ఐగుప్తుల యొక్క సమాధుల దగ్గర ఒక్కొక్కరిని కాపలా పెట్టాడట. పెట్టి ఇది రాజాజ్ఞ అని చెప్పండి, ఎవరినన్నా ఇక్కడ సమాధి చేయాలంటే 200 వెండి నాణాలు ఇవ్వాలి అని ఇలా పెట్టేసరికల్లా అసలు 20 మంది కాస్త నెల 2 నెలలు గడిచేసరికల్లా 3 నెలలు గడిచేసరికల్లా 1000 మంది అయ్యారు ఆయన దగ్గర పనివారు. 1000 మందికి అందరికి గుర్రాలు కొనిచ్చాడు, అశ్వాలను. ఇక అసలు డబ్బే డబ్బు, బంగారమే బంగారం, వెండే వెండి. కానీ ఇదేంది ఐగుప్తు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇది రాజు యొక్క శాసనం, రాజు యొక్క శాసనం అని వారు అంతే. ఇంకా ఇదెక్కడ అన్యాయము, ప్రపంచంలో ఎక్కడ జరిగింది. సో చెప్పుకోవాలంటే ఎలా మళ్ళీ ఇంకా 8 నెలలు గడవాలి. సో ఈయన జ్ఞానం చూడండి, ఈ రికయోనిది. సో ఆ 8 నెలలు గడిచిన తర్వాత వచ్చేసరికల్లా మూకుమ్మడిగా అందరికి ఒకటే విజ్ఞాపన, ఇంకేమీ లేదు. అందరు కలిసి ఏంటయ్యా రాజా, ఏంటి ఈ యొక్క చోద్యము, ఎవరన్నా బ్రతికున్న వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తారు కానీ చనిపోయిన వారిని సమాధి చేయడానికి ఇదేంటి అంటే రాజుకి ఎంత కోపం రావాలో చెప్పండి. ఎవడు వాడు, నేను చెప్పానని నా ఆజ్ఞని ఎవడు చెప్పాడు, వాడిని పట్టుకొని తీసుకురాను. సో ఈలోపు ఆ 1000 మందిని గుర్రాల మీద తన సైన్యాన్ని ఆ రాజు దగ్గరకు పంపిస్తూ దానికన్నా ముందు ఒక మంచి శ్రేష్టమైన అందమైన గుర్రాన్ని కొని దానికి వజ్రాలు వైడూర్యాలతో దాన్ని అలంకరించి చాలా గొప్ప ధనమును, బంగారమును, వెండిని ఫరోకు కానుకగా పంపుతాడు. అంటే సామెతల గ్రంథంలో ఉంటుంది, ఒకరు ఇచ్చే కానుకనట మనల్ని గొప్పవారి ఎదుటికి తీసుకెళ్తుందట. సో ఈ కానుక తీసుకొని పంపించేసరికల్లా అంటే 8 నెలల వ్యాపారంలో, 8 నెలలు చేసిన బిజినెస్లో అసలు రాజు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఊహించనంత బంగారమును, వెండిని. ఇక ఈయన తర్వాత ఇంకో గుర్రం మీద ఈ 1000 మంది వెళ్ళాక, ఈ కానుకలు వెళ్ళాక మెల్లగా ఈయన వచ్చేసరికల్లా ఫరో తన పక్క ఆ రాజు తన పక్క కూర్చోబెట్టుకున్నాడట, సింహాసనం పక్కకు. ఏంటంటే సో ఐగుప్తు ప్రజలు ఏమాత్రం ట్యాక్స్ చెల్లిస్తున్నారు, ఇతనేదో పరదేశట, ఇతను ఆఫ్రికా నుంచి వచ్చిన అతను అని. అప్పుడు ఏంటి పరిస్థితులు అంటే, సో రాజా ఇది అని ఆయన మాట్లాడే ఆయన వాక్చాతుర్యానికి, ఆయన జ్ఞానానికి, ఆయన తెలివితేటలకు అక్కడ ఉన్న వారందరూ ముగ్ధులైపోయి, నాయన నీ పేరు రికయోను కాదు, నువ్వు ఫరోవే. నేనైతే సంవత్సరానికి ఒకసారి వస్తాను కదా నా ప్రజల ముందుకు, మిగతా 364 రోజులు అంటే 365 రోజులు మనం సంవత్సరానికి అనుకుంటే 364 రోజులు నీవే నీ జ్ఞానంతోనే, నీ తెలివితేటలతోనే నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు. సో నేను ఒక సంవత్సరానికి ఒక రోజు మాత్రమే నేను వస్తాను. సేమ్ యోసేపు గారికి సింహాసనం విషయంలో ఏ విధంగా చెప్పాడో ఈ యొక్క రికయోను ఆ రోజు నుంచి ఫరో అయ్యాడు. సో క్రమక్రమంగా తన తెలివితేటలతోనే మొత్తం ఐగుప్తు రాజ్యాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. ఇది అంటే సో జ్ఞానము చూడండి, మనిషి యొక్క జ్ఞానము, తెలివితేటలు సో ఏ విధంగా అధికారాన్ని చేజిక్కించుకోగలవు, ఏ విధంగా వారి యొక్క మరి ఎవరిది ఎన్ని సంవత్సరాలైనా ఆయనకు అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో రాజు దగ్గరికి వెళ్ళడానికి కొరకు. సో రాజుకు విరుద్ధమైన ఒక పని చేస్తూ కూడా ఎలాంటి తెలివితేటలతో ప్రవర్తించాడు. కాబట్టి పరలోకపు తండ్రి మరి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, నేను చెప్పే బోధ లేక నా స్వకీయ మహిమ గురించి కాదు. నేను చెప్పే బోధ సో స్వకీయ మహిమను కోరుకుంటారు, స్వకీయ ఘనతను కోరుకుంటారు. అందుకే ధర్మంలో నుంచి ఒక మాట చెప్పాలని పరమ తండ్రి ప్రేరేపించాడు. ద్వితీయోపదేశ కాండము అంటే కొందరు ఈ లోకంలో
ఇలా చేస్తూ ఉంటారు, ఇలా చెప్తుంటారు, మీరు వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి నాయన అని ధర్మంలోనే ఆయన ముందుగా రాయించబట్టి. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని మీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలు కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ ఎలోహిమైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ ఎలోహిమైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ ఎలోహిమైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలనని నీ ఎలోహిమైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్ము రప్పించి దాస్య గృహంలోండి మిమ్మల్ని విడిపించిన మీ ఎలోహిమైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తనేమి ఆ కలలు కనువానినేమి మరణశిక్ష విధింపవలను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను. ఏమని చెప్తున్నాడు పరలోకపు తండ్రి మోషే గారి ద్వారా? అయ్యా, మీలో ఎవరో ఒకరు ఒక వ్యక్తి లేస్తాడు, నేను ఈ కల కన్నాను, ఇదిగో ఈ విధంగా జరగబోతుంది అని ఏదో ఒక నా నామమున కాకుండా అద్వితీయుడైన సృష్టికర్త యొక్క యెహోవా యొక్క నామమున కాకుండా వేరే ఏదో ఒక దేవత పేరుతోనో ఒక రాయి పేరుతోనో ఒక రప్ప పేరుతోనో చెప్తాడు. ఆ చెప్పింది చెప్పినట్టుగా జరిగిందనుకోండి, ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగింది, అయినా కూడా అతను మిమ్ములను తప్పించడానికి కొరకు నా త్రోవ నుండి నా మార్గం నుంచి తప్పించడానికి కొరకు ఒక సూచన క్రియ జరిపించాడు. కాబట్టి మీరు ఆ మాట నమ్మకూడదు. ఇది సాధ్యమా చెప్పండి? ఈ లోకంలో ఎవరన్నా వచ్చి ఇది ఇలా జరుగుతుంది రాజా, సో మీరు ఈ విధంగా ఎలక్షన్ పెట్టండి, ఈ డేట్ నాడు పెట్టండి, మీరు ముఖ్యమంత్రి అవుతారంటే గుడ్డిగా, లేదా ఈ విధంగా మీరు అడుగులు వేయండి, ఈ విధంగా చేయండి, సో అతను అవుతాడో అవనప్పుడు వెళ్ళి అతను అడగడు, నువ్వు చెప్పిన ముహూర్తం ప్రకారమే నేను చేశాను కదా ఎలక్షన్స్, నువ్వు చెప్పినట్టే నడుచుకున్నాను కదా, మరి ఎందుకు గెలవలేదని అడగలుగుతాడా? నో. కానీ కొన్నిసార్లు జరగొచ్చవి, అతను చెప్పిన ముహూర్తంకు ఆయన చేసిన పని అది జరిగి అతను ముఖ్యమంత్రి అవ్వచ్చు. సో కాబట్టి మీలో కూడా ఇశ్రాయేలులారా, నా బిడ్డలారా, మిమ్మల్ని ఐగుప్తు నుంచి నేను విమోచించి తీసుకొచ్చాను, మీరు ఆకాశమందు లేక భూమి అందు లేక నీళ్ళ కింద దేని రూపమును కానీ దేని పేరును కానీ మీరు ఉచ్చరించకూడదు, దానికి సాయిల పడకూడదు. ఎందుకంటే మీరు నన్ను పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నారో లేదని మిమ్మల్ని పరీక్షించడానికి కొన్నిసార్లు ఆ కలలు కనేవారిని, ఆ దర్శనాలు చెప్పేవారిని మీకు నేను అనుమతిస్తాను. కాబట్టి వాటిని బట్టి మీరు మోసపోకండి అని. అంటే అతను ఏం చేస్తున్నాడు, దేని గురించి చేస్తున్నాడు? అతను తన స్వకీయ మహిమ గురించి చేసుకుంటున్నాడు. సో తన ఘనత గురించి చేస్తున్నాడు. అవి కొన్నిసార్లు జరగవచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. ఎందుకంటే 1987లో మా ఇంట్లో ఒకటి 100కి 100 రూపాయలు జరిగింది. 100కి 100 రూపాయలు ఒక సోదె చెప్పే ఆమె వచ్చింది. జరిగిన సంఘటనను కళ్ళకు అద్దినట్టుగా చెప్పింది. మా ఫాదరు అంత ఈజీగా ఎవరికి డబ్బులు మరి చందా రాయడు, అంత ఈజీగా ఎవరికి రాయడు. ఆమె చెప్పిన ఆ మాటలకు ఆకర్షితుడైపోయి డబ్బులు రాశాడు, ఇచ్చాడు. మళ్ళీ వెళ్ళిపోతూ నేను మళ్ళీ సంవత్సరం వస్తాను, మీ ఇంట్లో ఈ సంఘటన జరుగుతుంది అన్నది. వస్తే నీకు చాలా పెద్ద మొత్తం ఇస్తా, అది జరుగుతాయని మా ఫాదర్ అన్నాడు. జరిగితే కదా అది జరగాలి అంటే జరిగింది మాత్రము. సో చెప్పగలిగే తాంత్రిక శక్తులు, మాంత్రిక శక్తులు ఉంటాయి, జరిగిన దాన్ని చెప్పగలిగేది. అందుకే సోదె చెప్పేవాళ్ళు కానీ, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ, చిల్లంగితనం చేసే వాళ్ళు జరిగినది చెప్తారు, కానీ జరగబోయేది పర్ఫెక్ట్గా చెప్పగలిగేవారు ఆయన ప్రవక్తలు తప్ప, ఆయన నామంలో చెప్పేవారు తప్ప ఈ సృష్టిలో ఎవరి వల్ల కాదు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఇంకొక మాట అక్కడ చెప్తున్నాడు. 4వ మాట ఏంటంటే, తండ్రి మహిమను ప్రకటించువానికి నేను పరమ తండ్రి యొక్క మహిమను నేను చాటడానికి వచ్చాను. 7వ అధ్యాయము 18వ వచనం.
తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. సో తన ఘనత గురించి, తన మహిమ గురించి కాకుండా పరలోకపు తండ్రి యొక్క మహిమను చెప్పడానికి చూస్తాడు చూడండి, ఆయన నామములో చెప్తాడు చూడండి, అతను నిజమైన సత్యవంతుడు. అంటే తన స్వకీయ ఘనతను కోరుకునేవాడు, స్వకీయ మహిమను కోరుకునేవాడు సత్యవంతుడు కాడు అని అర్థం. సత్యవంతులు ఎప్పుడు కూడా వారి ఘనత గురించి, వారి గొప్ప గురించి, వారి మహిమ గురించి చూసుకోరు. పరలోకపు తండ్రికి మహిమ వెళ్ళాలి, నా ద్వారా, నా కుటుంబం ద్వారా, నా బిడ్డల ద్వారా, నా ఆత్మీయుల ద్వారా, నా స్నేహితుల ద్వారా, నా ఈ మందలోని ప్రతి బిడ్డ ద్వారా ఆయనకు మహిమ వెళ్ళాలని చూసుకునేవారే నిజమైన సత్యవంతుడు. కాబట్టి ఇంకా మనము సత్యవంతులమా కాదా అనేది మనల్ని మనమే పరీక్షించుకుందాం. పరలోకపు తండ్రికి మహిమ వెళ్ళడానికి చూస్తున్నాము, అది ఏదైనా కావచ్చు. మీరు కన్నీరు ప్రార్థన చేస్తున్నారు కావచ్చు, ఉపవాసం ఉండిపోయి ప్రార్థన చేస్తున్నారు కావచ్చు. మరి నేను ఆ పేరు చెప్పకూడదు, నేను దయాకరు మరి ఒక దాదాపు 8 సంవత్సరాల క్రితం ఇంకొక సహోదరి రోజు 4 గంటలకు కరెక్ట్గా మేము ముగ్గురం కనెక్ట్ అయ్యేవాళ్ళం ఫోన్ చేసుకొని. సో దాదాపుగా సంవత్సరమున్నర అది అసాధ్యము, మేము చేస్తున్న ప్రార్థన అంశము అది చాలా కష్టతరము. కానీ సంవత్సరమున్నర తిరగకుండానే అద్భుతమైన కార్యము చూసాం. సో దాన్ని బట్టి పరమతండ్రికే మహిమ. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. ఆ సహోదరి మా ఇద్దరికి ఫోన్ చేసేది, ఎందుకంటే మేము ఫోన్ చేస్తే మరి తన సైలెంట్లు ఉంటుందో, మరి తన ఇంట్లో భర్త పిల్లలు వారు ఇంకా వారు అత్త మామలు వాళ్ళు ఆటంకపరుస్తారేమో అని తనే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 4 o'clock లేచి మాకు మా ఇద్దరికి ఫోన్లు చేసేది. సో ముగ్గురం కలిసి 4 to 5 అలా ప్రార్థన కాబట్టి ప్రార్థనలు వృధాగా పోవు. సో ఆయన నామమును చేసే ప్రార్థనలు వృధాగా పోవు, వాటికి జవాబును పరలోకపు తండ్రి ఇస్తాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇంకొక మాట ఆయన ఏమంటున్నారు, యాషోవా మెస్సీయాను ఆయన అంటున్నాడు ఏంటి, 19వ వచనం, మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా, అయినను మీలో ఎవడునూ ఆ ధర్మశాస్త్రం గైకొనడు, మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో అనను. ఏంటయ్యా, మీకు మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, మీరు ఆ ధర్మశాస్త్రాన్ని ఏమో అనుసరించడం లేదు, కానీ నన్ను చంపాలని చూస్తున్నారు ఏంటి మీరు అంటే ఏమంటున్నారు చూడండి వాళ్ళు. అందుకు జనసము, నీవు దయ్యం పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపజూచున్నాడని అడగగా ఏమంటున్నారు, జీవాధిపతిని దయ్యాలను చేత నడిపించే వారినేమో చేర్చుకుంటారు, అబద్ధ ప్రవక్తలను చేర్చుకుంటారు, వారికి అనుకూలంగా మాట్లాడాలి. ప్రవక్తలు ఏంటి, సో వారికి అనుకూలంగా నువ్వు ఇది పర్లేదు, ఇది దాని గురించి నువ్వు పట్టించుకోకు, ఇది చేస్తే చాలు, నువ్వు ఏవన్నా చెయ్యి, ఇక్కడ మంచిగా స్వేచ్ఛగా నాకు కానుకలిస్తే చాలు, నాకు ఏసీ గదిని బుక్ చేస్తే చాలు, నాకు కారు బుక్ చేస్తే చాలు, నీ పాపములన్నీ క్షమించబడతాయి. సో ఇలాంటి వాటిని చేయడానికి జనాలు ముందు. కానీ నీ హృదయం మార్చుకో, నీ మనసు మార్చుకో, సత్యం పలుకు, నిజమే పలుకు, అబద్ధాన్ని ఆధారం చేసుకోకు, ఇలాంటి మాటలు వారికి రుచించవు. సో ఈ యాషోవాని ఏమంటున్నారు, నీవు దయ్యం పట్టిన వాడివి అంటున్నారు. అంటే ఆయన వారికి ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఎక్కడన్నా దయ్యము దయ్యాన్ని వెళ్ళగొడుతుందా? దయ్యము దయ్యాన్ని వెళ్ళగొట్టదు కదా. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని మాట చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుంచి. అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడునైనా ఒకడు ఆయన యొద్దకు తేబడెను, ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయ. చూడండి ఏంటి, అతను పుట్టుకతోనే గుడ్డివాడంట, మూగవాడట. అతన్ని తీసుకొచ్చారు యాషోవా మెస్సీయా యొద్దకు. అందుకు ప్రజలందరూ విస్మయముంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలనే దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదని. చదువు ఇంకా 25 నుంచి. ఆయన వారి తలంపులను ఎరిగి
వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా ఏర్పడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అయితే వాని రాజ్యము ఎలాగు నిలుచును. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు. కాబట్టి వారే మీకు తీర్పరులై ఉన్నారు. సో చూడండి, ఒక ఘనకార్యం చేస్తే, ఒక గొప్ప కార్యం చేస్తే, మూగ అతన్ని, పుట్టుగుడ్డి అతన్ని స్వస్థపరిస్తే వాళ్ళందరూ ఏమంటున్నారు? ఇతను దయ్యములకు అధిపతి, ఆ బయల్జెబూలు వలన అంటే అప్పుడు ఆయన ప్రశ్న వేశాడు. సో ఎప్పుడు సాతానుకు విరుద్ధంగా పని చెయ్యదు. సో దయ్యాన్ని వెలగొట్టదు. సాతానుకు ఆయన పరలోకపు తండ్రి యొక్క దూతలకు పోరాటము తప్ప, ఆయన రాజ్య సంబంధాలకు సాతాను సంబంధికులకు పోరాటం తప్ప. సో ఎప్పుడు సాతాను విరుద్ధంగా చేయదు నాయన. ఒకవేళ అలా నిజమైతే మరి మీ కుమారులు చేస్తున్నారు కదా, మీ కుమారులు దయ్యాలను మరి వాళ్ళు దేని వల్ల వెళ్ళగొడుతున్నారు? ఇంకెక్కడ ఆన్సర్ ఎక్కడ ఉంటుంది? జవాబు ఉండదు. కాబట్టి అంటే ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలను బట్టి కూడా వారు గ్రహించలేకపోతున్నారు. ఆయన చేసిన అద్భుతాలట గ్రంథంలో రాయాలంటే ఈ లోకంలో గ్రంథాలు సరిపోవట. ఆయన జీవించిన ఆ 33 సంవత్సరాలలో ఆయన చేసిన స్వస్థతలు, ఆయన చేసిన అద్భుతాలు, ఇన్ని జరిగినా వారు ఆయనను గ్రహించలేదు. సో అయినా ఇంకా ఆయనను చంపాలని చూస్తున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్దాము. 6వ విషయము 22వ వచనం నుంచి 21 నుంచి. యోషువ వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారము నియమించను. ఈ సంస్కారం మోషే వలన కలిగినది కాదు, పితరుల వల్లనే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చండి. ఏంటయ్యా, మీరు మోషే గారు నియమించిన ధర్మశాస్త్రం ఉన్నది కదా, విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి, ఏ పని చేయకూడదు. కట్టెపుల్లలు వెళ్ళిన అతన్నే ఏం చేయాలంటే రాళ్ళతో కొట్టి చంపారు. కానీ మీరు ఒక మగ శిశువు పుడితే 8వ రోజు కనుక సబ్బాత్ వస్తే ఆ బాబుకు మీరు సున్నతి చేస్తున్నారు కదా. మరి ఇది మోషే వల్ల కలిగింది కాదు కదా, అంతకన్నా ముందుగానే మన పితరు అబ్రహాము ద్వారా వచ్చింది. మరి అది చేసినప్పుడు మీరు దోషులు కానప్పుడు, మీరు విశ్రాంతి దినమున ఆ పని చేసినప్పుడు మీరు దోషులు కానప్పుడు, నేను ఒక అతన్ని స్వస్థపరిస్తే, ఒక పక్షవాయువు గలవాన్ని పరుపెత్తుకొని నడుమని చెబితే మీరు ఏం వెతుకుతున్నారు? అతన్ని స్వస్థపరిచిన కార్యము చూడకుండా నువ్వు పరుపెత్తుకు విశ్రాంతిను బరువు మోయమని చెప్తావా ఏంటి? పక్షవాయువు అతను పరుపుతో పడుకొని ఉన్నాడు, పక్షవాయువు గల అతను. సో అతను ఏమి చెప్పాడు? విశ్రాంతి దినమున పరమతండ్రి యోషువ, నాయనా నీవు నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. సో అయితే అక్కడ చిన్న స్టోరీ ఉంటుంది. ఇజ్రాయిల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఆ ప్రాంతము అక్కడికి వెళ్ళాము. యోహాను సువార్త 5వ అధ్యాయము. సో 1వ వచనం నుంచి 18 వచనాలలో ఈ మాటలు ఉంటాయి. చదివితే మరి సమయం ఎక్కువ అవుతుంది. నేను దీని యొక్క స్టోరీని మీకు క్లుప్తంగా చెప్తాను. అయితే ఇజ్రాయేలీలు ప్రతి సంవత్సరము ఒక దినము నాడు, దానికి ఒక దినము నియమించబడి ఉంటుంది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక బెత్సేదా అనే ఒక కొలను, బెత్సేదా అంటే ఏంటంటే బేత్ జెదా, యాక్చువల్గా దాన్ని విడివిడిగా రాయాలంటే బేత్ జెదా. సో బేత్ జెదా అంటే ఏంటంటే హౌస్ ఆఫ్ ఫేవర్ అంటే ఒక ఇల్లు. అది ఏంటంటే మనకు ఒక స్వస్థతనిచ్చే ఇల్లు, మన ఎడలో ఒక ఫేవర్ చేసేది అది అని. ఆ కొలనుకు దానికి ఎన్ని మంటపాలు ఉంటాయి? 5 మంటపాలు ఉంటాయి. 5 మంటపాలు ఉంటాయి. అంటే సో మేము వెళ్ళి చూసాము, అక్కడ వాటర్ లేవు. ఎప్పుడు వాటర్ ఉండేటప్పుడు, కానీ మేము వెళ్ళిన సమయంలో మాత్రం అక్కడ వాటర్ లేవు. అయితే ఆ సంవత్సరానికి ఒకరోజు ఏం చేస్తారంటే
సో దూతలు వచ్చి ఆ వాటర్ను తాకుతూ ఉంటాయి ఒక సమయం, ఆ దినమున ఏదో ఒక సమయంలో, ఆ టైం అనేది ఎవరికి తెలియదు. దూతలు వచ్చి ఆ వాటర్ను తాకగానే ఆ వాటర్ కదులుతాయి అన్నట్టు. అయితే ఆ వాటర్ కదిలిన వెంటనే ఎవరైతే అందులో మొట్టమొదటి వ్యక్తి దూకుతాడో, ఆ కదిలిన తర్వాత అతను స్వస్థత పొందుకుంటాడు. అతను గుడ్డి అతనైతే కళ్ళు వస్తాయి, కుంటి అతనైతే కాళ్ళు వస్తాయి, చెవిటైతే ఆయన మూగు అతనైతే మాట్లాడతాడు. ఈ విధంగా ఎన్ని సంవత్సరాల నుంచి అట పాపం ఇతను ఈ యొక్క పక్షవాయువు గల అతను 38 సంవత్సరాలు ఉంటుంది. చూద్దాం, అంతేనా? 5వ వచనంలో ఉంటుంది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుండెను. యాషువ వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థత కోరుచున్నావా అని వాడిని అడగా, అతను స్వస్థత గురించి ఆ దినమున దూతలు వస్తారు, ఇంకా ఆ నీళ్ళు కదులుతాయి, నేను అందరూ దిగుతానని అంటే, బాబు నువ్వేంటి చాలా కాలం నుంచి వ్యాధితో ఉన్నట్టున్నావు, నువ్వు స్వస్థత పడ కోరుతున్నావు అంటే, అవునయ్యా అందుకే నన్ను ఇక్కడ దింపే వాళ్ళు ఎవరు లేరు ఈ నీళ్ళల్లో, మీరన్నా నాకు సహాయం చేసి ఆ నీళ్ళల్లో దింపండి, నేను స్వస్థత పొందుకోవాలి, నాకు ఎవరు లేరు అంటే, లేవు నువ్వు లేచి నీ పరుపెత్తుకున్నాడు అంటాడు. సో ఆ మాటకు ఆశ్చర్యపోతాడు. అతను లేచి పరిపెత్తుకొని నడుస్తున్నాడు. అందరు అక్కడ ఉన్నవారు, ఏంటి బాబు ఆ నీళ్ళు ఇంకా దూతలు రాలేదు, నువ్వు ఎలా స్వస్థత పొందుకొని నేను ఎవరు స్వస్థపరిచారంటే, ఏమో ఆ గుంపులో ఎవరో ఒక ఆయన వచ్చాడు, నాకు చెప్పాడు, నేను లేచి నడిచాను, ఎవరో నేను గుర్తుపట్టలేదంట. అయితే మళ్ళీ ఆలయానికి వెళ్ళి యాషువ అక్కడ బోధిస్తుంటే ఇతను మంచిగా చక్కగా నడుచుకుంటూ మందిరానికి వెళ్ళాడు. వెళ్ళగానే, బాబు ఓహో నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు ఆల్రెడీ అయినావు కదా, సంపూర్ణ స్వస్థత పొందుకున్నావు కదా అని యాషువ పలకరించాడు అతన్ని. ఓహో నువ్వేనా నాకు ఆ రోజు సెలవిచ్చింది, నువ్వేనా నన్ను స్వస్థపరిచిందని. ఇగో ఆయన మహిమను చాటుకుంటే, నన్ను స్వస్థపరిచింది ఆ నజరేయుడుగా పిలువబడుతున్న యాషువ మెస్సయ్య, యాషువ అని అందరికీ ప్రకటించు. అయితే చూడండి, స్వస్థపరిచిన దాన్ని బట్టి కాదు, దేని బట్టి ఆయన మీద నేరం మోపుతున్నారు, చంపాలి. నువ్వు విశ్రాంతి దినమున పరుపెత్తుకొని నడుమని చెప్తావా, నువ్వు ధర్మశాస్త్రమును ఈ ప్రజలు మీరే తట్టు చేస్తావా అని చంపాలని చూస్తున్నారు. దాని సందర్భంలో చెప్తున్నాడు, ఏంటయ్యా నేను చేసిన ఒక మంచి కార్యం బట్టి, విశ్రాంతి దినమున ఒక శుభకార్యం, ఒక స్వస్థత కార్యాన్ని బట్టి మీరు ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నారు? కాబట్టి ఇలాంటి తీర్పులు వెలుచూపును బట్టి, పైదాన్ని బట్టి, పై చూపులు చూసి, సో విశ్రాంతినమని మీ విశ్రాంతినమన ఒక గాడిద మీద గుంతలో పడితే విశ్రాంతినమని ఊరుకుంటారా? రేపటిదాకా మీ ఎద్దు ఒక గుంతలో పడితే ఊరుకుంటారా? మరి గాడిద కన్నా, ఎద్దు కన్నా, గొర్రె కన్నా మనుషుడు శ్రేష్ఠుడు కాదా అని. సో అక్కడ అందుకే ఈ లోకంలో కూడా చాలామంది మరి పైన చూసి తీర్పు తీరుస్తుంటారు. మరి మనం ఆ విధంగా ఉండకూడదని, వెలుచూపును బట్టి మనం తీర్పు తీర్చకూడదని. సో విశ్రాంతినమున మనము మంచి కార్యము చేయొచ్చు, శ్రేష్టమైన కార్యము చేయొచ్చు. సో ఒక వివాహాలకు వెళ్ళొద్దని చెప్తాము, బర్త్డేలకు, మిగతా ఫంక్షన్స్ వెళ్ళొద్దని చెప్తాము. కానీ ఎవరో మన బంధువో మన ఆత్మీయులో ఎవరో నిద్రించారు, సో దాన్ని వెళ్ళొద్దని చెప్పడం లేదు, దానికి వెళ్ళొద్దని చెప్పడం లేదు. ఎందుకంటే అతని ముఖం మనం చూడలేము, మళ్ళీ ఆ రోజు సమాధి కార్యక్రమం జరిగిపోతుంది, వెళ్ళకుంటే తన ముఖం చూడలేవు, తన బంధువులను ఆదరించలేవు. కాబట్టి అలాంటి కార్యాలకు వెళ్ళొచ్చు. కానీ దీన్ని ఆసరాగా చేసుకొని ఇక మిగతా అన్నిటికీ వెళ్తానంటే అది పరమ తండ్రి యొక్క ఆజ్ఞను మనము మీరుతున్నవారం. కాబట్టి పరలోకపు తండ్రి యాషువ మెస్సయ్య మరి ఈ యొక్క పర్ణశాల పండుగలో, అంటే మనకి ఇప్పుడు పర్ణశాల పండుగ కాదు, ఆయన ఆచరించిన చివరి పర్ణశాల పండుగలో ఆ 6వ దినమున ఈ శ్రేష్టమైన మాటలను, సో ఈ యొక్క 6 విషయాలను ఆయన చెప్పాడు. ఏంటంటే ఈ పాండిత్యము, సో ఆయన దయ వలన నేను పొందుకున్నాను, నేను చేసే బోధ నాది కాదు, నన్ను పంపిన ఆ పరమ తండ్రిది. ఒకవేళ నా బోధ నేను చెప్తే అది నా స్వకీయ మహిమ గురించి నేను చేసుకున్న వాడిని అవుతాను. సో అంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరైతే జ్ఞానాన్ని బట్టి బోధ చేస్తారో వారు స్వకీయ మహిమ, కానీ పరమ తండ్రి యొక్క మహిమ కొరకు ప్రకటించేవారు. పరమ తండ్రికి మహిమ రావాలి, పరమ తండ్రికి ఘనత రావాలి. ఆయన పాదాల చెంత, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నాకు తెలియపరిచాడు, ఆయన పాదాల చెంత నేను కనిపెట్టుకొని కన్నీరు కార్చినప్పుడు ఆయన మాటలు నా నోట ఉంచాడు అని ఆ పరమ తండ్రి మహిమ గురించి ఎవరైతే చెప్తారో వాళ్ళు నిజమైన సత్యవంతులు. సో ఇలాంటి కార్యాలు చేస్తుంటే లోకంలో నానా రకాల మాటలు మాట్లాడుతుంటారు మనల్ని కూడా. వాళ్ళు ఏదో ప్రార్థన అట, ఏదో భక్తి అట, ఏదోనట, ఏదో స్వస్థత వస్తుందంట. మరి ఈ కరోనా తెగులు ఆపమనండి వాళ్ళను, ఏమంటారు ఈ లోకంలో? ఈ కరోనా తెగులు ఆపమనండి వాళ్ళను, చూద్దాం, వాళ్ళకు గొప్ప గొప్ప సేవకులు కదా. అది
పరలోకపు తండ్రి ఏది అనుమతిస్తాడో ఏది చేస్తాడో అది ఆయన వశంలో ఉంటుంది తప్ప నేను ఇది చేస్తాను, నేను ఇది చేయగలను అని ఏ సేవకుడు కూడా ఎవరు కూడా ఛాలెంజ్ చేయకూడదు. నేను విజ్ఞాపన చేస్తాను, నా ప్రార్థన అయినా వినొచ్చు వినకపోవచ్చు. యాషువ ఏం నేర్పించాడు? అయ్యా నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించు, కానీ నీ చిత్తమే సిద్ధించును గాక. సో ఎందుకు ఆ శ్రమలలో, ఆ బాధలలో, ఆ వేదనలలో ఉంటే మనం అడగాలి పరమ తండ్రిని, నాయన ఈ శ్రమలు నా యొద్ద నుంచి తీసివేయి, ఈ కష్టాలు నాకు తీసేసేయి, ఈ బాధలు నా యొద్ద నుంచి తీసేసేయి. కానీ నేను అడుగుతున్నానని కాదు నాయన, నీ చిత్తమే. సో నీ చిత్తానుసారంగా, నీ యొక్క ఉద్దేశానుసారంగా అవి జరిగించు. కానీ అలా అని ఇక ఆయన జరిగిస్తాడులే ఆయన చిత్తం ఉన్నప్పుడు అని మనము విజ్ఞాపన చేయకుండా, కన్నీరు కార్చకుండా ఉండడం అది తప్పే మళ్ళీ. సో మనం విజ్ఞాపన చేయడము, కన్నీరు కార్చడము, ఆయన గోజాడుకోవడము, ఆయన వేడుకోవడము అది మన పని. దయ చూపడము, కరుణ చూపడము, కటాక్షం చూపడం ఆయన పని. సో కాబట్టి ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది ఆయన చిత్తమని మనము హాయిగా తెల్లారదాకా పడుకున్నాం అనుకోండి. వేకువజామున లేవమని పరమ తండ్రి చెప్తుంటే మనం తెల్లవారుదాకా మనం పడుకుంటే ఇంకెక్కడ ఆయన మాట మనం ఎక్కడ విన్నట్టుగా? సో కాబట్టి మనం ఆ విధంగా ఉంటున్నప్పుడు మనల్ని ఎవరు ఎన్ని మాటలన్నా మనము వాటి గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన విషయంలో ఎవరైనా అన్యాయం తీర్పు తీరుస్తున్నారంటే, అన్యాయంగా మాట్లాడుతున్నారంటే నాయన నీవే చూసుకుంటావు. ఎందుకంటే స్టెఫెను ఆయనను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఏమంటాడు? ఒక మాట అంటాడు, అయ్యా ఈ నేరాన్ని వారి మీద, వారి తరాల మీద మోపకండి. రాళ్లతో ఆయన ఏం పలికాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనము. అయితే అతడు, అంటే ఎవరు? స్టెఫెను, పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఆకాశం వైపు తేరిచూచి ఎలోహిం మహిమను, యాషువ ఎలోహిం కుడిపార్శ్వమందు నిలిచి ఉంటుట చూచి ఆకాశము తెరవబట్టయు, మనుష్య కుమారుడు ఎలోహిం కుడిపార్శ్వమందు నిలిచి ఉంటుటయు చూచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వన్ని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఎలోహిం గురించి మొరపెట్టుచు, యాషువా ఎలోహిం నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు సో ఏమన్నాడు? ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఇదిగో ఆకాశము తెరవబడ్డది, నేను ఆకాశం చూస్తున్నాను, అక్కడ ఎలోహిం పరలోకపు తండ్రి ఆ యొక్క సింహాసనం మీద కుడిపార్శ్వం మీద కూర్చున్నాడు. సో ఇవన్నీ నేను చూస్తున్నాను అనంటే వారు చెవులు మూసుకొని ఇతను దూషణ చేస్తున్నాడని వారు ఆయన రాళ్లతో కొట్టి చంపారు. అప్పుడు ఆయన చనిపోతూ ఏమంటున్నాడు చూడండి, 60వ వచనం. అతడు మోకాళ్ళూని ఎలోహిం వారి మీద ఈ పాపము మోపుకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఆయన జరిగిన దాన్ని బట్టి, ఆ వెలుచూపును బట్టి వారిని తీర్పు అప్పగించలేదు స్టెఫెను భక్తుడు. నాయనా చూడు, వీరు నన్నైతే ఇలా చంపుతున్నారు, నువ్వు చూసుకో, ఇది జరిగిన దాన్ని బట్టి అనడం లేదు. తండ్రి వారిని క్షమించు, వారు తెలియక ఈ తప్పిదం చేశారు, వారిని క్షమించు అని తన ఆత్మను అప్పగించుకున్నాడు. కాబట్టి మనం కూడా మరి అలాంటి మనసు, యాషువ మెస్సెక్ కలిగిన మనసు మనం కలిగి ఉన్నప్పుడు మన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబునిస్తాడు. పరమ తండ్రి మాటలను మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా. అందులో లేచి నిలబడదాం.